ఆయన టీడీపీకి మొదటి నుంచి లాయల్ గానే ఉన్నారు. ఆ మధ్య కేటాయించిన రాజ్యసభ సీట్లలో తనకి సీటు దక్కలేదని పార్టీపై అలిగారట. కొన్నాళ్లు పార్టీ కార్యక్రమాలకి దూరంగా ఉన్నారు. దీంతో ఆయనకి టీడీపీ అధినేత చంద్రబాబు నుంచి పిలుపొచ్చింది. ఆయన్ని బుజ్జగించిన ముఖ్యమంత్రి మీలాంటి సీనియర్ నేతలే ఇలా చేస్తే ఎలా అని సున్నితంగా మందలించారట. పార్టీ కోసం కష్టపడ్డ వాళ్ళని ఎప్పుడూ మర్చిపోమని, సముచిత స్థానం కల్పిస్తామని హామీ ఇవ్వడంతో ఆ నేత అలకవిడినట్లు సమాచారం. ఇంతకీ ఎవరా నేత? అలకవీడిన శ్రీనివాసరెడ్డి చంద్రబాబుతో భేటీ. కష్టపడ్డ వాళ్లను పార్టీ మర్చిపోదన్న బాబు. సముచిత స్థానం కల్పిస్తామని హామీ. స్థానిక సమరానికి జిల్లా పార్టీని సన్నద్ధం చేయాలని ఆదేశం. కడప జిల్లాకు చెందిన టీడీపీ సీనియర్ లీడర్, పార్టీ పొలిట్ బ్యూరో మాజీ మెంబర్, టీడీపీ జోనల్ కోఆర్డినేటర్ గా ఉన్న శ్రీనివాసరెడ్డి ఎట్టకేలకు అలకవీడారు. ఆయనను పార్టీ అధినేత చంద్రబాబు పిలిపించి సున్నితంగా వార్నింగ్ ఇచ్చి ఇలా పార్టీపై మరోసారి అలగవద్దని చెప్పినట్టు సమాచారం. పార్టీలో సీనియర్ లీడర్ అయ్యుండి ఇలా చిన్న చిన్న విషయాలు కలిగితే క్యాడర్ ఇబ్బంది పడుతుందని, కష్టపడ్డ వాళ్లకు పార్టీ ఎప్పుడూ పెద్దపీట వేస్తుందని శ్రీనివాసరెడ్డికి చంద్రబాబు హితవు పలికారని సమాచారం. పార్టీలో పదవులు రావడానికి చాలా సమయం ఉందని, ఇప్పుడే అలకపోనితే ఎలా అంటూ శ్రీనివాసరెడ్డిని చంద్రబాబు బుజ్జగించినట్టు తెలుస్తోంది. ఆ మధ్య జరిగిన రాజ్యసభ సీట్ల కేటాయింపు విషయంలో రెడ్డి సామాజిక వర్గం నుంచి, అలాగే రాయలసీమ నేతగా శ్రీనివాసరెడ్డి సీటు ఆశించారు. గతంలో రాజ్యసభ స్థానాన్ని ఇస్తామని అధినేత హామీ ఇవ్వడంతో ఆ సీటు తనకే వస్తుందని ఆయన అనుకున్నారట. అది దక్కకపోవడంతో ఆయన తన సోషల్ మీడియా అకౌంట్ ద్వారా పార్టీ నిర్ణయంపై అసహనాన్ని వ్యక్తం చేశారు. అప్పట్నుంచి పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉన్నారు. అయితే కొద్ది రోజుల క్రితం కడప టూర్కు వెళ్లిన సీఎం చంద్రబాబు జిల్లా ఇన్ఛార్జి మంత్రి సవితతో శ్రీనివాసరెడ్డికి కబురు పంపారు. దీంతో సవిత కడప టీడీపీ అధ్యక్షుడు భూపేష్ రెడ్డితో కలిసి చంద్రబాబుతో శ్రీనివాసరెడ్డి సమావేశమయ్యారు. ఆ తర్వాత చంద్రబాబుతో శ్రీనివాసరెడ్డి 1-to-1 కలిసినట్టు సమాచారం. తన అలకకు కారణాలను చంద్రబాబుకు శ్రీనివాసరెడ్డి వివరించారట. వైసీపీకి కంచుకోట లాంటి ఉమ్మడి కడప జిల్లాలో ఇన్నేళ్లు టీడీపీని కాపాడుకుంటూ వచ్చానని చెప్పారట. రాబోయే రోజుల్లో సముచిత స్థానం కల్పిస్తామని, ఏదైనా ఉంటే నేరుగా తనతో సంప్రదించాలని, పార్టీ నిర్ణయంపై పబ్లిక్ గా అసంతృప్తిని వ్యక్తం చేయకూడదని శ్రీనివాసరెడ్డికి బాబు హితవు పలికారట. దీంతో ఆయన అలక వీడారని చెప్తున్నారు.